వెల్కమ్ టు మై ఛానల్. మంచిర్యాల టు మహాకుంభమేళా వీడియో చూడని వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ చూడండి. మహాకుంభమేళా నుండి అయోధ్యకి ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ బస్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. పర్ హెడ్ వచ్చేసి 256 రూపీస్ ఉన్నాయి. మేము అయోధ్యకు వచ్చేసరికి 12కి చేరుకున్నాము. స్నో అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆటో వాళ్ళకి తెలిసిన ఒక లాడ్జ్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనీ మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. లాడ్జ్కి అరౌండ్ 13 to 1600 వరకు తీసుకున్నారు. అండ్ చెక్అవుట్ టైం మాత్రం 11 వరకు ఉంది. ఏ టైంకి మనం వెళ్ళినా కూడా 11 వరకే టైం మాత్రం ఫిక్స్డ్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ధర్మశాలలు కూడా ఉన్నాయి అయోధ్యలో, అక్కడ కూడా వెళ్తే చాలా బెటర్ తెలిసిన వాళ్ళు. ఇది ఇప్పుడు మనకు కనిపించేది అయోధ్య. ఇప్పుడు మెయిన్ మన లాడ్జ్ నుంచి అయోధ్యకి వెళ్ళే రూట్. ఇది మెయిన్ గేట్. సెక్యూరిటీస్ బాగానే ఉన్నా కూడా ఇక్కడ మనకి థెఫ్టింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. నా ముందు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ముందటి వాళ్ళకి ఒక చైన్ స్మాచింగ్ అనేది జరిగింది. కానీ చైన్ ఎటు పోలేదు, కానీ వాళ్ళు తీయడం మాత్రం కళ్ళారా చూశాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇంత రద్దీలో ఏ విధంగా వెళ్తాను అనుకున్నా, కానీ నేను నార్మల్గా సెక్యూరిటీని కొంచెం అడిగి చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేయడంతో పంపించారు. అంటే మా అమ్మగారికి కొంచెం లెగ్ పెయిన్స్ ఉన్నాయండి, ఇట్లా నడవలేదు, కొంచెం ఎక్కువ దూరము ఇట్లా లైన్లో ఉండి అని చెప్తే వాళ్ళు అలౌ చేయడం జరిగింది. సెక్యూరిటీ మాత్రం చాలా ఎక్కువనే ఉన్నదని చెప్పుకోవాలి. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఈ విధంగా లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ మనకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఫుడ్ వేరును అలానే మనకి లాకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది కనిపించే సరియు నది. అమ్మల్లెనను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం, నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం, నా పూర్వ పుణ్యం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. ఇక్కడ నుండి ఇక మేము కాశీకి ప్రయాణం చేయడం జరిగింది. మనకి ఇక్కడ బస్ స్టాండ్ నుంచి మనకి మళ్ళీ 4 hours ప్రయాణం చేయాలి కాశీకి. సో మళ్ళీ కాశీ ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.